వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ప్రధాన ఆర్థిక సలహాదారుడు నాగేశ్వరను డేంజర్ బెల్ లో ముందుందనేది ఒక ఇంటి ఇచ్చిన భారతదేశం. అసలు ఇంత ఫైనాన్స్ క్యాపిటల్ అంటే ఏంటి? ఫైనాన్స్ క్యాపిటల్ డబ్బులు ఫారిన్ ఇన్వెస్టర్స్ ల్యాప్టాప్ లో మౌస్ క్లిక్ చేసి కథం ఈ డబ్బులన్నీ వేరే దేశం తీసుకెళ్తారు. చిన్నగా కనిపిస్తుంది కానీ ఒక పెద్ద బాంబు పెద్ద సమస్య అండి. మనం ప్రపంచానికి సంబంధించిన పెద్ద సమస్య. ఒకవేళ దీన్ని కంట్రోల్ చేయకుంటే ఏంది భారతదేశ పరిస్థితి కూడా మళ్ళీ ఓ బంగ్లాదేశ్ ఓ శ్రీలంకనో అయ్యే ప్రమాదం ఉందా? అంతే కదండి. భారత ప్రధాన ఆర్థిక సలహాదారుడు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ ఒక బాంబు వేల్చిండు. అసలు ఏం బాంబు వేల్చిండు? భారత ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రధాన ప్లేస్ లో కూర్చొని ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రధాన సలహాదారుడుగా ఉండి ఆయన పేల్చిన బాంబు ఏంది? ఏ అంశాలు మాట్లాడిండు? ఎందుకోసం అవి మాట్లాడిండు? ఒక ఫైనాన్స్ క్యాపిటల్ అనే అంశాన్ని ఎందుకు ప్రస్తావించిండు? ఇంతకు ఏంటి అనే అంశాన్ని చాలా సరళంగా సులభంగా సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అర్థశాస్త్ర విశ్లేషకులు శివకుమార్ గారు. ఎంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. చీఫ్ ఎకానమీ అడ్వైజర్. ఆయన చేసిన కామెంట్లను కూడా ఫాలో అయ్యి ఉంటారు. అసలు ఇంతగా ఆయన చేసిన కామెంట్లు ఏంటి? ప్రధాన అన్ని పత్రికల్లో కూడా క్లియర్ గా వచ్చాయి. సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన ఒక సెమినార్ అటెండ్ అయ్యాడు. సెమినార్ లో ఆర్థిక సెమినార్ అది. సెబీ చాలా మంది ఉన్నారు, ఫైనాన్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫైనాన్షియల్ సెమినార్. ఆయన దాంట్లో ఏమన్నాడంటే భారతదేశ జీడిపి ఎంత ఉందో దానికన్నా ఎక్కువ స్టాక్ మార్కెట్ లో ఉన్న డబ్బు అన్నాడు. ఫైనాన్స్ క్యాపిటల్ డబ్బులు దానికన్నా ఎక్కువ శాతం ఎంత 140% ఉందన్న. భారతదేశ జీడిపి ఎంత? మరి మీరు చెప్తున్న ఫైనాన్స్ క్యాపిటల్ ఎంత? 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల రూపాయలు మన జీడిపి. జీడిపి అంటే దేశంలో మనం చేసే ప్రతి పని, కార్మికుడు, ఉద్యోగం, ఫ్యాక్టరీ, రవాణా, సినిమా పోవడము, షాపులు అమ్మడము, ఈ వీధులు అమ్మే వాళ్ళు, మొత్తం దేశంలో ఏం జరుగుతున్నాయి ఇవన్నిటి వాల్యూ అనేది 3 కోట్ల రూపాయలు. దానికన్నా ఎక్కువ అంటే 4.2 crores క్యాపిటల్ స్టాక్ మార్కెట్ లో ఉంది. అంటే ఇవి రియల్ ఎకనామీలో లేదు, ఇది రియల్ ఎకనామీ. జీడిపి అనేది రియల్ అంటే రియల్ ఎస్టేట్ కాదు, రియల్ ఎస్టేట్ మాట్లాడదు, రియల్ ఎకనామీ. నిజమైన సంపద, నిజమైన మన కనబడే సంపద. అది కనబడని సంపద బ్యాంక్ లో, ఫైనాన్స్ క్యాపిటల్ లో, స్టాక్ మార్కెట్ లో ఉన్నది. అది 4.2 crores. ఇది చాలా డేంజరస్, ఇది హానికరం. ఇది మన అరికట్టకపోతే దేశం మునిగిపోతుంది అన్నాడు. శివకుమార్ అన్నారా లేకపోతే సిఇఓ అన్నాడు. ఆయన స్టేట్మెంట్ మింట్ పత్రికలో, నేను మింట్ నుంచి ఆయన కొటేషన్ చెప్తున్నాను. మునిగిపోతాం. ప్రపంచ మిగతా పెట్టుబడిదారుల వాళ్ళని అరికట్టపోతే వాళ్ళు అస్థిర పాత్ర వహిస్తారు మన ఎకానమీలో. మనకు స్వేచ్ఛ ఉండాలి అంటాడు. మన స్వేచ్ఛ ఉండాలి. అదే రకంగా ఈ రోజు వాళ్ళ జీడిపి కన్నా అది ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ పాలసీస్ డామినేట్ అవుతున్నాయి, కానీ మన పాలసీలు డామినేట్ అవ్వట్లేదు. అంటే జీడిపి అంటే దేశం సంబంధించిన మన పాలసీలు డామినేట్ అవ్వట్లేదు. ప్రాధాన్యత వాళ్ళకు ఉంది అంటున్నాడు ఆయన. అని ఉంది. అది ఏమో చాలా మంది ఆర్థికవేత్తలు, చాలా మంది ట్రేడ్ యూనియన్స్, వామపక్షాల వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నారు. ఈ రోజు ప్రధాన సలహాదారుడే చెప్తున్నాడు ఆ పాయింట్. ఎస్, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అది ఆయన చెప్తున్నాడు. ఇంకేమన్నాడంటే ఈ జాతీయ అవసరాలు ఇంపార్టెంటా, ఫైనాన్స్ పెట్టుబడి ఇంపార్టెంటా, ఇది బ్యాలెన్స్ చేయాలి. ఫైనాన్స్ పెట్టుబడికి ఎక్కువ ఇది వెళ్తుంది. ఇప్పుడు బాంబే స్టాక్ మార్కెట్ ఉంది. బాంబే స్టాక్ మార్కెట్ బిఎస్సి అనే మార్కెట్, అది అట్లా జాగ్రత్త కాపాడాలని దేశంలో గవర్నమెంట్ చూస్తారు. ఉదాహరణకు ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఈ ఆంధ్రప్రదేశ్, పాత ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఆకలి చావులు ఉన్నాయి, చాలా మంది రైతులు చనిపోతున్నారు. ఆయన గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇక్కడ రాకుండా బాంబే వెళ్ళాడు. బాంబే వెళ్ళి బాంబే స్టాక్ మార్కెట్ తో మీటింగ్ పెట్టి వాళ్ళని ఓదార్చాడు. బాబు మీరు జాగ్రత్తగా మీకోసం పనిచేస్తామని. కానీ ఇక్కడ వీళ్ళ రైతుల గురించి పట్టింపట్లేదు. అంటే స్టాక్ మార్కెట్ డామినేట్ చేస్తుందని నాగేశ్వరం గారు అయితే అన్నారు. ఇది అనమాట రీజన్. యూరోప్ అమెరికాలో కూడా ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నాడు. అంటే యూరోప్ అమెరికాలో కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అక్కడి నుంచి మనం నేర్చుకోపోతే, మనం నేర్చుకోవాలంటాడు. అక్కడ జరిగే పరిణామాల్ని మనం నేర్చుకోవాలి.
మనం నేర్చుకోకపోతే మనం జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడకపోతే మనం మునిగిపోతాం. ఈ రోజు అసమానతల కారణం ఇదే. ఈ ఫైనాన్స్ క్యాపిటల్ మన నార్మల్ జీడిపి కన్నా ఫైనాన్స్ క్యాపిటల్ మరీ ఎక్కువ ఉండడం వల్ల ఈ రోజు అసమానతలు గురి అవుతున్నాం అని క్లియర్ గా దేశంలో ఉన్న అసమానతల గురించి మాట్లాడండి. వెరీ క్లియర్ గా చెప్పాడు. అసమానతలు, ఇన్ఈక్వాలిటీ అన్నాడు ఆయన. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి. ఈ ఫైనాన్స్ క్యాపిటల్ అంటే సాధారణ ప్రజలకు అర్థం కాదు. అసలు ఫైనాన్స్ క్యాపిటల్ అంటే ఏంటిది అనేది ఒకసారి చెప్తే దాని తర్వాత ముందుకెళ్దాం. ఇది కరెక్ట్. ఫైనాన్స్ క్యాపిటల్ అని తెలుసుకోవాలి మనం. ఈ రోజు గ్లోబలైజేషన్ ఏదైతే అంటామో, ఉదారవాదం, గ్లోబలైజేషన్, న్యూ పాలసీస్ ఇవన్నీ అంటాం. 80s నుంచి స్టార్ట్ అయింది ప్రపంచం అంతా. ప్రతి దేశంలో ఈ రోజు అయింది. ఈ గ్లోబలైజేషన్ వల్ల ఇంకో సమస్య, బంగ్లాదేశ్, శ్రీలంక కూడా క్రైసిస్ లో పోవడానికి కారణం మీద ఇదే, ఈ ఫైనాన్స్ క్యాపిటల్ ప్రాబ్లమే. ఓహో, ఫైనాన్స్ క్యాపిటల్ ప్రాబ్లం తోటే బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ ఆ పరిస్థితి ఉంది. శ్రీలంకలో కూడా రాజపక్ష పారిపోయిండు, అదే పరిస్థితి. బంగ్లాదేశ్ లో హసీనా పారిపోయి ఇక్కడ భారతదేశానికి వచ్చింది. వాళ్ళ ఎకనామిక్ అంటే ఈ ఫైనాన్స్ క్యాపిటల్ అయినా దానికి సమస్య. ఫైనాన్స్ క్యాపిటల్ దాని లోతుగా వెళ్తే ఫైనాన్స్ క్యాపిటల్, అది ఇంకో రోజు మనం మాట్లాడుకుందాం. దేశంలో ఎందుకు జరిగింది అని మాట్లాడుకుందాం. అసలు ఇంత ఫైనాన్స్ క్యాపిటల్ అంటే ఏంటి? ఫైనాన్స్ క్యాపిటల్, ఈ ఫైనాన్స్ క్యాపిటల్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఉన్న డబ్బులు. ఓహో, సూటిగా చెప్పాలంటే స్టాక్ అంతే. ట్రేడ్ మార్కెట్ లో, స్టాక్ మార్కెట్, మీ డబ్బులతో ఏదైతే జూదమాడి స్పెక్యులేషన్ చేసి డబ్బులు సంపాదిస్తారు చాలా మంది. షేర్ మార్కెట్ లో పెట్టే వాళ్ళు ఉన్నారు, ఇన్వెస్టర్స్. సాధారణ ప్రజలు కూడా పెడుతున్నారు. సాధారణ అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెడుతున్నారు. సరే, వాళ్ళ అవసరాల కోసం పెడుతున్నారు, వాళ్ళని ఏం బ్లేమ్ చేయం. కానీ ప్రధానమైన ఏమైతే స్టాక్ బ్రోకర్స్ ఉంటారో, అదే రకం పెద్ద కంపెనీలు ఉంటాయి, వీళ్ళందరూ పెద్ద ఎత్తున చేస్తారు. సో అది కీలకం అవుతుంది. అంటే భారతదేశ స్టాక్ మార్కెట్ లో భారతదేశ ఇన్వెస్టర్ల డబ్బులు ఉన్నాయా? వీళ్ళ డబ్బులు ఉంటాయి, ఫారిన్ వాళ్ళ డబ్బులు కూడా ఉంటాయి, ఫారిన్ ఇన్వెస్టర్స్ డబ్బులు కూడా ఉంటాయి. అది 25%, 23 ఉంది, అంటే 20% వాళ్ళు కూడా ఉన్నాయి. ఆ డబ్బులు ఇంకోటి, ఆ నిలకడ ఉండదు. స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఏంటి, నేను ఈ రోజు పెడతాను, రేపు తీస్తాను, ఎల్లుండి తీస్తాను, ఎప్పుడు ఏముంటాయి తెలీదు. ఈ రోజు ఇక్కడ దగ్గితే తుమ్మితే ఈ డబ్బులు ఫారిన్ ఇన్వెస్టర్స్ మౌస్ ఇట్లా క్లిక్ చేసి, ల్యాప్టాప్ లో మౌస్ క్లిక్ చేసి కథం, ఈ డబ్బులన్నీ వేరే దేశం తీసుకువెళ్తారు, మలేషియా తీసుకువెళ్తారు. మలేషియాలో పరిస్థితి బాగాలేకపోతే థాయిలాండ్ తీసుకువెళ్తారు, లేకపోతే యూరోప్ తీసుకువెళ్తారు, లేదంటే అమెరికా తీసుకువెళ్తారు. ఈ రోజు అమెరికాలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ, కానీ వాళ్ళు 0.5% పెంచితే 0.25%, 0.5%. ప్రపంచంలో చాలా క్యాపిటల్ ఏదైతే ఉన్నారో, ఫారిన్ క్యాపిటల్, వీళ్ళందరూ అమెరికా పారిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అది సేఫ్. అమెరికా అనేది పెద్ద క్యాపిటలిస్ట్ కంట్రీ, సామ్రాజ్యవాద కంట్రీ, పెద్ద క్యాపిటలిస్ట్ కంట్రీ, డబ్బులు సేఫ్ అనుకుంటారు. ప్రైవేట్ క్యాపిటల్ కి అది పెద్ద రాజా అమెరికా. అక్కడి నుంచే వాళ్ళు ఇక్కడ వచ్చారు. ఇప్పుడు అక్కడ బాగుందంటే అక్కడ వెళ్ళిపోతారు, ఎక్కడ బాగుందంటే అక్కడ వెళ్ళిపోతారు. సో నిలకడ లేదు, మొత్తం ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. మన చాలా కంట్రీస్, మనం ఒక 30-40 సంవత్సరాల చరిత్ర చూస్తే చాలా కంట్రీస్ ఏషియన్ క్రైసిస్ అంటాం, లాటిన్ అమెరికా క్రైసిస్, బ్రెజిల్, అర్జెంటీనా, వీళ్ళ క్రైసిస్ చూసాం. తర్వాత ఈ థాయిలాండ్, సింగపూర్, వీళ్ళ క్రైసిస్ కూడా చూసాం మనం. వీళ్ళందరూ కూలిపోయారు, ఈ దేశాలు ఎకానమీ అంతా కూలిపోయింది. వీళ్ళు పారిపోవడంతో కూలిపోవడానికి కారణం ఇదేనా? ఫైనాన్స్ కూలిపోవడానికి ఈ ఫైనాన్స్ క్యాపిటల్. కాబట్టి వీళ్ళని రక్షించడానికి వీళ్ళ అనుకూల పాలసీస్ చేస్తుంటారు ఈ ప్రభుత్వాలు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ జీడిపి 3 కోట్ల అనుకుంటే, ఇది ఫైనాన్స్ క్యాపిటల్ 4.2 కోట్ల అనుకుంటే, అంటే ఒక సామెత ఉంటది, కుక్క తోక నూపిందా, తోక కుక్క నూపిందా అనే సామెతలో ఈ ఫైనాన్స్ క్యాపిటల్ అనేది భారతదేశానికి సంబంధించిన అనేక పాలసీలు చేయడానికి, ఒక ప్రభావం చేయడం కానీ, లేకపోతే ఒత్తిడి చేయడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ చేస్తుందా? బ్లాక్మెయిల్ చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. వీళ్ళకి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అని ఉంటుంది. మనం చాలా మంది చూస్తాం, మూడీస్ అని ఉంటుంది, S&P అని ఉంటుంది, స్టాన్లీ మార్గ్ అని ఉంటుంది. ఇలాంటి కొన్ని ప్రపంచ ఫేమస్ గ్లోబల్ ఉంటాయి. ఇండియాలో కూడా ఉన్నాయి, కానీ ఇవి ఇండియా ప్రపంచం. ఈ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటారు. క్రెడిట్ రేటింగ్ ఏం చేస్తాయి? క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి అంటే, ప్రధానంగా మీ ఇండియాలో బ్యాంకులు, కంపెనీలు, దేశం, ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్నిటికీ రేటింగ్ వేస్తుంటారు. వీళ్ళ బ్యాలెన్స్ షీట్లు చూసుకొని, వీళ్ళ వ్యవహారాలు చూసుకొని, వీళ్ళ పని పద్ధతులు చూసి, ఇది A+, A-, A-, 2, A+, A++,
బి ప్లస్, బి మైనస్, సి ప్లస్, అట్లా చాలా డిఫరెంట్ క్రైటీరియా వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు ఎంత దారుణం అంటే అమెరికాలోనే ఉంటారు, అమెరికా క్యాపిటలిస్ట్ కంట్రీస్ కి రాజా, అమెరికాలోనే ఒబామా ప్రెసిడెంట్ ఓ హెల్త్ కేర్ పాలసీ పెట్టాడు. ఒబామా పెట్టాడు. ఆయన గవర్నమెంట్ లో కొంత ఖర్చు హెల్త్ కోసం పెట్టాలి. సాధారణ ప్రజలు చాలా మెడికేషన్ చాలా కాస్ట్లీ అక్కడ, ఎక్స్పెన్సివ్. సో సాధారణ ప్రజలు కి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆయన పెట్టాడు. పెడితే ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే అమెరికాని A+ తీసి B, C+ చేసేసింది, అంటే డౌన్ రేట్ చేసింది. అమెరికాని డౌన్ రేట్ చేసింది. అంటే వీళ్ళు డామినేట్ చేస్తారు. అంటే నువ్వు ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఈ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు తీసుకొని ఈ ప్రజలో ఈజలో ఇవన్నీ అంటే లేదు, నువ్వు ఫైనాన్స్. సూటి ప్రశ్న ఏంటంటే ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే పాలసీలు చేయాలంటే లేకపోతే ప్రజలకు ఏమైనా పథకాలు పెట్టాలంటే దానికి వ్యతిరేకమా ఈ ఫైనాన్స్ క్యాపిటల్ వ్యతిరేకం. అందువల్ల ఈ రోజు ప్రపంచం సంక్షోభంలో ఉంది. అంటే క్రెడిట్ రేటింగ్ సంస్థలు వ్యతిరేక రేటింగ్ ఇస్తాయా? ఎందుకంటే అక్కడ అమెరికాలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు నువ్వు ప్రజలు ఖర్చు పెడితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కొంచెం డౌన్ అవుతాయి, వాళ్ళ షేర్స్ అని, వాళ్ళ షేర్స్ డౌన్ అయితే క్యాపిటల్ మార్కెట్ డౌన్ అవుతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు అని ఖబర్దార్ అని అమెరికానే చేసింది. అమెరికానే బ్లాక్ మెయిల్ చేసినట్టే భారతదేశాన్ని ఎప్పుడెప్పుడు చేస్తుంటుంది. వీళ్ళ పాలసీస్ చూస్తుంటారు ఈ బడ్జెట్ లో. అందుకే మన సెంట్రల్ బడ్జెట్ లో ప్రజల కోసం కేటాయింపులు తగ్గుతూ ఉంటుంది. ఎందుకు తగ్గుతూ ఉంటుంది? అది ఎక్కువ చేయొద్దు, అంటే లోటు బడ్జెట్ ఉంటుంది, లోటుని తగ్గించాలంటారు. నువ్వు 3.5, 3.3, 3.4 ఇంతే ఉండాలంటారు. ఇప్పుడు ఏదో 5 ఏదో ఉంది. కోవిడ్ వల్ల కొంచెం పెంచారు, అప్పుడు ఏమనలేదు స్టాక్ మార్కెట్, కొంత ప్రపంచం అంతా పెంచారు. అంటే స్టాక్ మార్కెట్ ఏమనకుండా ఉండడం అనేది కూడా ఒకటి ఉంటుందా? స్టాక్ మార్కెట్ ఏం అనకపోవడం అంటే వాళ్ళు ఏం అనరు. స్టాక్ మార్కెట్ ఈ క్యాపిటల్, ఫైనాన్స్ క్యాపిటల్ ఎట్లా ఉంటుంది అంటే దానికి ఒక మనిషి ఉండడు, దానికి ఒక కంపెనీ ఉండదు, ఓ ప్రాంతం ఉండదు, ఓ ఓనర్ ఉండదు. క్యాపిటల్ అంటే క్యాపిటల్ డబ్బులే. స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఈ పాలసీస్ వాళ్ళకు ఉపయోగం కనబడకపోతే పారిపోతారు, వేరే దేశానికి పారిపోతారు, వేరే చోట వెళ్ళిపోతారు, కూలిపోతాయి దేశం. కాబట్టి నువ్వు వీళ్ళ అనుకూలంగా పాలసీస్ చేయాలి. వీళ్ళంతా కూలిపోతారు, భారతదేశం కూలిపోతుందని వీళ్ళతో భయపడి మనం చేస్తూ ఉండాలి, వాళ్ళు భయపడుతూ ఉండాలి, వాళ్ళు భయపెట్టిస్తూ ఉంటారు. ఇట్లాగే అంటే నాకు ఒక్క డౌట్ వచ్చింది, సందేహం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే. ఇప్పుడు భారతదేశంలో మోడీ ఫ్రీబీస్ అంటుండే, ఇవి ఇచ్చే వీటన్నిటిని ఫ్రీబీస్, ఉచితాలకు అలవాటు పడ్డ ఒక తేనెటీగలు కరెక్ట్ అనే పాయింట్ అని ప్రజల గురించి ఇచ్చేది, వాటి గురించి అంటారు. కానీ కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అంటే దీనికి కారణం మీరు చెప్తున్న ఈ స్టాక్ మార్కెట్లు, ఫైనాన్స్ క్యాపిటల్ దీనికి కూడా కారణం అదే. ప్రపంచంలో అన్ని చోట్ల ఇన్ఈక్వాలిటీస్ పెరగడానికి కారణం, భారతదేశంలో ఇంకా ఎక్కువ చాలా ఉండటానికి కారణం కూడా ఇదే. ధనికులకు ఇవ్వచ్చు ఇన్సెంటివ్, స్టాక్ మార్కెట్ ఏమనదు. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ క్యాపిటల్ లో స్టాక్ మార్కెట్ లో పెడతాడు కాబట్టి, వాళ్ళు భాగం కాబట్టి. కార్పొరేట్లు ట్యాక్స్ తగ్గిస్తే ఏమనదు, 33% నుంచి 20% తగ్గించింది, ఏమందు. ప్రజలకి ట్యాక్స్లు తగ్గిస్తే వాళ్ళు అంటారు. ప్రజల పైన ఈ సబ్సిడీలు ఎక్కువ పెంచేస్తే, గ్యాస్ సబ్సిడీని గ్యాస్ చౌకగా ఇద్దామని మొదలు పెడితే లేదు, నో. సో గ్యాస్ సబ్సిడీ తగ్గించు, పెట్రోల్ సబ్సిడీ తగ్గించు, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ తగ్గించు, అంటే ఇలా పాలసీస్ వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ పవర్ కంపెనీస్, గ్యాస్ కంపెనీస్, ఎలక్ట్రిక్ వీళ్ళన్నీ స్టాక్ మార్కెట్ లో ఉంటాయి. స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్లు ఎక్కువ రావాలంటే, షేర్లు ఎక్కువ విలువ రావాలంటే దాని ప్రాఫిట్ ఎక్కువ రావాలి. ప్రాఫిట్ ఎక్కువ రావాలంటే సబ్సిడీలు తగ్గించాలి, ఛార్జ్ పెంచాలి. ఇవి లింక్. ఈరోజు ఎందుకు మనకు సాధారణమైన మనం తినే అన్నం గాని, ఫుడ్ గెయిన్స్, ఆహార ధాన్యాలు, ఇవి కూడా స్టాక్ మార్కెట్ తో ముడిపోయి ఉన్నాయి. కాబట్టి మనం చూస్తున్నాం ఒక 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి ధరలు ఇంతకుముందు మేము 40 సంవత్సరాల ముందు చూసాం ఏమంటే ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. బియ్యం రేట్ 20 రూపాయలు అయితే తర్వాత 18 రూపాయలు కూడా వస్తాయి. కానీ ఇప్పుడు లేదే, 20 సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉంది. కానీ పెరగడంలో 1-2 రూపాయలు ఇక్కడ, 5 రూపాయలు అక్కడ, కానీ తగ్గడం మాత్రం ఉండదు. ఆ రేట్ బెంచ్ మార్క్ తగ్గడం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ స్టాక్ మార్కెట్ తో లింక్. అందుకే చాలా మంది ప్రజల ఆర్థికవేత్తలు వీళ్ళు అనేది ఏమంటే, లెఫ్ట్ పార్టీస్ కూడా అనేది ఏమంటే, మీరు ఇది స్టాక్ మార్కెట్ తో డీలింగ్ చేయండి. ట్రేడ్ యూనియన్లు కూడా అడుగుతున్నాయి,
స్టాక్ మార్కెట్ తోటి డీలింగ్ చేయాలి. దేని డీలింగ్ చేయాలి? ఈ ఆహార ధాన్యాన్ని స్టాక్ మార్కెట్ తో డీలింగ్ చేయదు. అంటే ఇది వ్యాపారం, స్టాక్ మామూలు వ్యాపారం చేయాలి కానీ స్టాక్ మార్కెట్ వ్యాపారం చేయడం ఏంటి? నువ్వు మామూలుగా రైతులు పండిస్తారు, మిడిల్ మ్యాన్ ఉంటారు, సరే షాప్ లో పెడతాం, మనం అమ్ముతాం, ఇది ఓకే, సరే దీని సంగతి చూద్దాం. కానీ ఇవి నువ్వు స్టాక్ మార్కెట్ లింక్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ పెంచాలని వాడు ఈ ధరలు పెంచుతాడు, ఆహార ధాన్యాల ధరలు పెంచుతాడు. ధరలు పెంచితేనే అక్కడ లాభాలు, స్టాక్ మార్కెట్ బాగా ఉంటాయి. అందుకే రియల్ ఎస్టేట్ ఆకలి చావులు పెరగాయా, పేదరికం పెరగదా? ఉంటాయి. పేదరికం ఆకలి చావులతో ఫైనాన్స్ క్యాపిటల్ తో సంబంధం లేదు. ఫైనాన్స్ క్యాపిటల్ మనిషి మానవత్వం ఉండదా దానికి? దాని మనిషే ఉండదు, ఓనరే లేడు, దానికి ఓనరే లేడు. డబ్బుతో తప్ప మానవత్వం ఉండదు ఫైనాన్స్ క్యాపిటల్. సో డైరెక్ట్ వాళ్ళు ఆ రకంగా అది బిహేవ్ చేస్తుంది ఫైనాన్స్ క్యాపిటల్. అది ఒక ప్రధానమైన. ఇక్కడ నాది ఇంకో సందేహం ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ఉద్యోగాలు రావాలి అంటే, ఉద్యోగాలు అంటే మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకు మీద ఖర్చు పెట్టాలి. అది అంటే ఉద్యోగాలు రాకపోవడానికి కారణం కూడా ఈ ఫైనాన్స్ క్యాపిటలేనా? అవును, ఎందుకంటే ఇండైరెక్ట్ గా అదే, మీరు ఫైనాన్స్ క్యాపిటల్ కోసం పనిచేస్తున్నారు. అదే ఇండస్ట్రియల్ క్యాపిటల్, రెండు సెపరేట్ క్యాపిటల్ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది, ఎవరైనా ఒక పెట్టుబడిదారి ఫ్యాక్టరీ పెట్టాడు, పరిశ్రమ పెట్టాడు, పరిశ్రమ పెట్టి ఉత్పత్తి చేస్తున్నాడు, కార్మికులకి 4గురికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే వాడు కూడా, వాడి చేతిలో కూడా డబ్బులు వస్తుంది, జీతం తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఇది తర్వాత ఏదో జీతం వస్తుంది. జీతం వస్తే వాడు 4 సరుకులు కొంటాడు, కొనడం వల్ల డిమాండ్ ఏర్పడుతుంది ఎకనామీ. ఆర్థిక వ్యవస్థలో ఒక డిమాండ్ మూవ్మెంట్ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే ఇది, జీడిపి పెరగాలంటే ఇది. 4 ఫ్యాక్టరీలు పెడితే వాల్యూ పెరిగింది కదా, జీడిపి 3 కోట్లు కాదు 4 కోట్లు అవ్వాలి. ఎట్లా పెరగాలి? ఫ్యాక్టరీలు పెట్టాలి, 10 ఇంకా ఉద్యోగాలు చాలా ఇస్తే 3 కోట్లు నథింగ్ జీడిపిలో. మనకు అసలు చైనా చూస్తే చైనా ఎన్నో రేట్లు ఉన్నాయి. సో మన 10 కోట్లు ఉండాలి లెక్క ప్రకారం భారతదేశం. ఎందుకంటే అంత యాక్టివిటీస్ చేయవచ్చు, ఇంత పెద్ద విశాలమైన దేశంలో చాలా యాక్టివిటీస్ చేయవచ్చు, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు. కానీ ఇది చేయట్లేదు. మీరు ఈ ఫ్యాక్టరీలు పెట్టట్లేదు వీళ్ళు, చాలా మంది ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులు. ఫ్యాక్టరీలు పెడితే ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అయితే కొనుగోలు శక్తి లేదు, జనాల్లో కొనుగోలు శక్తి లేదు, మార్కెట్ లో అమ్ముడుపోవు, లాస్ వస్తుంది. లాభాలు వస్తే కూడా 10 సంవత్సరాల కూడా వస్తుంది. సో వాడు ఏం చేస్తున్నాడు, స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టేస్తున్నాడు, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాడు, ఓ కంపెనీ అంటాడు, ఓ కంపెనీ అని పేరు పెడతాడు, కంపెనీ కోసం లోన్ అని తీసుకుంటాడు. ఈ కంపెనీ ఒక షేర్స్ అని ఏదో రకంగా మ్యానిపులేట్ చేస్తారు, అది కూడా చేస్తారు. ఈ రోజు అదాని పైన హిండన్బర్గ్ చెప్పింది అదే, హిండన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది అదే. అదాని పైన రిపోర్ట్ ఏమంటే మ్యానిపులేట్ చేస్తారు, నువ్వు మోసపూరిత విధానాల వల్ల నువ్వు ఆస్తులు పెంచుకున్నావు అని చెప్పింది డైరెక్ట్ గా. అంటే ఎట్లా మోసపూరిత విధానాలు అంటే, స్టాక్ మార్కెట్ నా షేర్ ఇప్పుడు 100 రూపాయలు అంటే నా 100 రూపాయలు కాదు నా 500 రూపాయలని అట్లా ఆర్టిఫిషియల్ గా దాన్ని రేట్ వాల్యూ చేసుకున్నా. ఇప్పుడు నా రేట్ ని ఎక్కువ పెంచుకున్నాను. అట్లా పెంచడం వల్ల 500 crores అంటే 500 రూపీస్ అంటే ఒక్కొక్క షేర్ కి ఎంత పైసలు వచ్చాయి ఆడికి. సో ఇట్లా స్టాక్ మార్కెట్. నిరుద్యోగానికి లింక్ ఏందనే అంశాన్ని మాట్లాడుతున్నాం. నిరుద్యోగం లింక్ లో ఇదే పాయింట్. ఇప్పుడు మీకు నిరుద్యోగ లింక్ లో ఒక చిన్న పాయింట్ వస్తుంది, చెప్తాం. ఇప్పుడు 2-3 కంపెనీలు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వోడాఫోన్ కంపెనీ ఉంది, వోడాఫోన్ 2007లో ఒక $1.5 బిలియన్ రేజ్ చేసింది, మార్కెట్ ను ఇన్వెస్ట్ చేసింది. దాని 2013లో 11లో 4 సంవత్సరాల తర్వాత $5 బిలియన్ అయిపోయింది. స్టాక్ మార్కెట్ లో. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం, ఈ కంపెనీలో ప్రాఫిట్స్ గురించి మాట్లాడలేదు. స్టాక్ మార్కెట్ నుంచి వాళ్ళ షేర్లు ఇంత ఉంటే తర్వాత 4 సంవత్సరాల్లో వాళ్ళ వాల్యూ ఇంత అయింది స్టాక్ మార్కెట్ లో. రియల్ వాల్యూ కాదు, స్టాక్ మార్కెట్ వాల్యూ. అలాగే మీరు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బైజూ ఉంది, బైజూస్ వాళ్ళు మార్కెట్ నుంచి పెట్టుబడులు సేకరించారు. ఎంత? 50 కోట్లు. 50 కోట్లు సేకరించి ఎప్పుడు 2016లో 2022లో వాళ్ళ వాల్యూ చూస్తే, షేర్ వాల్యూ 2022లో 2200 crores, 2200 కోట్లు. 50 కోట్లు ఏంటి, సిర్ఫ్ 50 కోట్లు వాళ్ళు సేకరించారు. వాళ్ళు ఇప్పుడు షేర్ వాల్యూ 22,000 crores, 2200 crores. అంటే ఎంత పెంచుకున్నారు చూడండి. అంటే వాడు నేను బిజినెస్ పెట్టి వ్యాపారం చేసి సంపాదించడం కాకుండా ఈ రకంగా సంపాదించడం అనేది ప్రధానమైన. ఒక కంపెనీ పెట్టినా ఆ కంపెనీ దేనికి లింక్,
ఇది డొల్లా కంపెనీలు కూడా దీని వల్లే వస్తున్నాయి. ఇప్పుడు డొల్లా కంపెనీలు అని చాలా మంది డొల్లా కంపెనీ అసలు కంపెనీ ఉండదు, పేపర్ మీద ఉంటది అనేది ఉంటది. ఇప్పుడు మారిషియస్ లో కంపెనీ పెడతాడు బ్రాండ్, చిన్న ఈ బిల్డింగ్ కన్నా చిన్న బిల్డింగ్ కాదు, చిన్న మన గది ఇంట్లో గది కన్నా చిన్న ఉంటది, ఓ బోర్డు పెడతాడు ఈ కంపెనీ అని, ప్రకాష్ ట్రేడర్స్ ఏదో పెడతాడు అనుకుందాం. ఆ పేరు మీద ఇండియాకి వస్తే ఇండియాలో 5% ట్యాక్స్ డిస్కౌంట్, 10% ట్యాక్స్ డిస్కౌంట్ ఇస్తారు. మారిషియస్ కంపెనీస్ కి డిస్కౌంట్ ఒక అగ్రిమెంట్ ఉంది. సో నేను మారిషియస్ లో నేను కంపెనీ పెట్టి బోర్డు పెట్టి ఇక్కడ వచ్చి డిస్కౌంట్ కూడా తీసుకుంటాను, అప్పులు కూడా తీసుకుంటాను, షేర్ మార్కెట్ లో పెడతాను, డబ్బులు సంపాదిస్తాను. ఏం లేదు, జరిగింది ఏం లేదు. 10 మందికి ఉద్యోగాలు కూడా రాలేదు. అంటే ఉద్యోగాలు రాదు, ప్రొడక్షన్ ఉండదు, సరుకులు ఉండవు, అమ్ముడు పోవు, కొనడం ఉండదు, కానీ డబ్బులు మాత్రం వాళ్ళ చేతిలో ఉన్నాయి. అందుకే మొన్న మీరు 4 రోజుల క్రితం రిపోర్ట్ లో కూడా ఏమొచ్చిందంటే మన భారతదేశంలో ఒక సంవత్సరానికి 5 రోజుల్లో ప్రతి 5 రోజులకి ఒక బిలియనీర్ తయారవుతున్నాడు. ప్రతి 5 రోజులకి ఒక బిలియనీర్. ఈ బిలియనీర్ ఎక్కడ? కంపెనీ పెట్టి ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ రావడం ఒక భాగం. ఓ టాటా కంపెనీ ఉంది, ఇలా మహీంద్రా కంపెనీ ఉంది, తయారు చేస్తున్నారు, వ్యాన్ కార్లు తయారు చేస్తున్నారు, ఓకే, చాలా మంది ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ ఇది ఒక పాయింట్. కానీ నువ్వు కంపెనీలో ఏం లేదు, వీళ్ళు బిలియనర్ అయిపోతున్నాడు. అంబానీ ఎట్లా అయ్యాడు, అడానీ ఎట్లా అయ్యాడు? వాళ్ళ ఆస్తి ఎంత? 50,000 కోట్ల రూపాయలు 2014 లో. ఈ రోజు వాళ్ళ ఆస్తి ఎంత? ఎన్నో లక్షల కోట్ల రూపాయలు, 1.5 lakh crores, 11.5 lakh crores వాళ్ళ ఆస్తి. 50,000 ఎక్కడ, 11.5 ఎక్కడ? ఏది 7 years లో? అంటే ఈ డబ్బులు ఎట్లా సంపాదించారంటే ప్రొడక్షన్ బిజినెస్ కాదు, అంతా స్టాక్ మార్కెట్, ఈ ఫైనాన్స్ క్యాపిటల్. మనం ఏదైతే మాట్లాడిందో ఈయన CEO ఏదైతే చెప్పాడో, ఇలా చేయడం వల్ల మీకు ప్రభుత్వాన్ని టైట్ అయిపోతున్నాయి. ప్రభుత్వ విధానాల్ని నేను ఏమో చేయాలంటే చేయలేము, ఎందుకంటే అది చేస్తే పారిపోతాయి, అది బెదిరిస్తాయి. ఇక్కడ ఒక ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు ఫైనాన్స్ క్యాపిటల్ లేకపోతే స్టాక్ మార్కెట్, ఎక్కడి నుంచో డబ్బు వస్తుంది, భారతదేశంలో వాళ్తుంది, దానికి లాభాలు ఉన్నన్ని రోజులు భారతదేశం మీద పడుతుంది. ఇక్కడ లాభాలు రావు, లేకపోతే ప్రజలు సంబంధించిన ఏమైనా సంక్షేమ పథకాలు రాగానే మళ్ళీ ఎగిరిపోతుంది రెక్కలు వచ్చినట్టు అని చాలా క్లియర్ గా ప్రజల భాషలో చెప్పారు. అసలు ఇట్లా భారతదేశానికి వేరే దేశాలు ఎక్కడి నుంచో డబ్బులు పెట్టడాన్ని మనం గ్లోబలైజేషన్ అనే పేరుతో మాట్లాడుకుంటాం కదా. గ్లోబలైజేషన్ అనేది నిజంగా వాస్తవంగా వేరే దేశాలలో వచ్చి పెట్టుబడులు పెట్టాలి అని మన కేటీఆర్ కూడా వేరే దేశం వచ్చి పెట్టుబడి పెడుతుంది మాట్లాడిండు, కేసీఆర్ మాట్లాడి, ఈరోజు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతుండ్రు, చంద్రబాబు కూడా ఏపీలో మాట్లాడుతున్నారు. సో ఇట్లా వేరే దేశాలు వచ్చి ఇట్లా డబ్బులు వచ్చి మన దేశం మీద వాలడం వల్ల మనకు ఉపయోగం ఉందా, ఇబ్బందా? ఈ గ్లోబలైజేషన్ అనేది మంచిదా చెడ్డదా? వేరే దేశం నుంచి వచ్చి భారతదేశంలో ఒక పెద్ద బిజినెస్ పెట్టి, ఓ ఫ్యాక్టరీ బిజినెస్ పెట్టి 100 మందికి ఉద్యోగాలు, 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆయన ప్రొడక్ట్స్ అమ్ముకుంటే నో ప్రాబ్లం. ఈరోజు మనం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కి వేరే ఏ దేశం నుంచైనా వచ్చి చేయనియండి. కానీ నువ్వు వచ్చి చేసేది కంపెనీలో కాకుండా, ప్రొడక్షన్ ఫ్యాక్టరీలు పెట్టకుండా స్టాక్ మార్కెట్ లో పెట్టి, స్టాక్ మార్కెట్ లో 2 సంవత్సరాల్లో నేను ట్రిపుల్ 4 times 3 times లాభాలు సంపాదించి నేను మళ్ళీ ఇక్కడ నుంచి వేరే చోట అట్లా పోవడం అనేది అది చాలా డేంజరస్ అంటున్నా. నువ్వు వచ్చి డైరెక్ట్ గా ఇండస్ట్రీ పెడితే పర్వాలేదు, రియల్ మనం కనపడతాయి క్యాపిటల్. ఈ క్యాపిటల్ ఓన్లీ స్టాక్ మార్కెట్, ట్రేడ్ మార్కెట్ లోనే పెడుతున్నావు. కంపెనీలో షేర్లను కొంటున్నావు, ఈ కంపెనీ షేర్ కొంటావు, తర్వాత అమ్మేస్తావు, ఇంకో కంపెనీ షేర్ కొంటావు, తర్వాత ఇండియాలో బాగాలేదా, ఇంకెక్కడ మలేషియాలో చాలా బాగుంది, అరే చాలా ఫేవరబుల్, ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంది, బాగా ప్రాఫిట్స్ ఇంకో 10% ఎక్కువ వస్తాయి ఇండియా కన్నా అంటే మలేషియా వెళ్ళిపోతాయి. వీళ్ళు లేదు యూకేలో బాగుందంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు యూకే యూరోప్ ఎందుకు వెళ్ళట్లేదు, వాళ్ళందరూ ఇటు ఎందుకు వచ్చారంటే అక్కడ క్రైసిస్ ఉంది కాబట్టి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ అనుకూల విధానాలు కొంచెం ఎక్కువ ఉంది. అంటే మోడీ వీళ్ళకి అనుకూలంగా చేస్తున్నారా? వీళ్ళ అనుకూల విధానాలే కదా ఈ రోజు మనం ఫలితాలు చూస్తున్నాం. నిరుద్యోగం పెద్ద ఎత్తున ఉంది. 45 సంవత్సరాల్లో అతిపెద్ద నిరుద్యోగం 45 years తర్వాత ఈ రోజు ఉంది అనేది లెక్కలు చెప్తున్నాయి, ప్రభుత్వ లెక్కలే చెప్తున్నా. సబ్సిడీలు రేట్లు ఎంత పెరిగిందని ఈ రోజు మనం చూస్తున్నాం. గ్యాస్ సబ్సిడీ, పెట్రోల్ ఇవన్నీ ఎఫెక్ట్. మీకు ట్రాన్స్పోర్టేషన్ వల్ల ధరలు, మిగతా సరుకుల ధరల పైన పెరిగింది. జిఎస్టీ పెంచాడు. ఈ రోజు సాధారణంగా జిఎస్టీ 65% జిఎస్టీ సాధారణమైన 50% ప్రజల నుంచే వస్తుంది.
బాటమ్ 50% ప్రజల నుంచి వీళ్ళే ఎంత కడుతున్నారు అంటే 65%. ధనికులు ఎంత కడుతున్నారు? కేవలం 3% GST మాత్రమే కడుతున్నారు. వాళ్ళ చేతిలో ఎంత డబ్బులు ఉన్నాయి? వాళ్ళ చేతిలో డబ్బులు ఎంత ఉంది ఈ రోజు? అది కూడా లెక్కలు ఉన్నాయి, ఆక్స్ఫామ్ రిపోర్ట్స్ అవన్నీ ఉన్నాయి. 1% చేతిలో, 1% భారతదేశంలో 1% చేతిలో 72% అసెట్స్ ఉన్నాయి. అంటే 72% సంపద కేవలం 1%. ఉదాహరణకు 100 మంది ఉంటే 100 రూపాయలు ఉన్నాయి అనుకుంటే ఒక్కరి దగ్గర 72 రూపాయలు ఒకరి దగ్గరనే ఉన్నాయి. 70 దగ్గర ఉన్నాయి. మిగతా మీరు ఇంకా 99 దగ్గర 28 ఉన్నట్టు. 28. ఆ 20 కూడా మీరు టాప్ 1 చెప్పాను. నువ్వు టాప్ 10 చూస్తే మళ్ళీ అది 18-90 వెళ్ళిపోతుంది. టాప్ 10 చూస్తే ఓకే, అంటే టాప్ 10 కింద 90% వెళ్ళిపోతాయి. అంటే మిగతా 90% చేతిలో 10% ఉంటాయి ఆస్తి. అట్లా అంటే బాటమ్ అట్లా చూస్తే 90% మంది దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. 10 రూపాయలే ఉన్నాయి. 10% మంది దగ్గర 90 రూపాయలు ఉంటాయి. ఇది అసమానత, ఇది తీవ్రమైన అసమానత. అంటే దీనికి కారణం ఇదే ఈ గ్లోబలైజేషన్ విధానాలు, ఈ ఉదారవాద విధానాలు ఏదైతే అంటారో ఈ విధానాలే దీనికి కారణం. ఎందుకంటే నీ ప్రజల కోసం ఆయన క్లియర్ గా చెప్పాడు కదా, దేశ అవసరాల కోసం మనం ఏం చేయలేకపోతున్నాం. మన స్వేచ్ఛ కావాలి. మన భారతదేశానికి ఇది చేయాలంటే మన స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ ఉండట్లేదని చెప్పాడు ఆయన క్లియర్ గా. ప్రధాన ఆర్థిక సలహాదారుడు ఆయనే, ఆర్థిక సలహాదారుడు మోడీ ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుడు చెప్తున్నాడు మన స్వేచ్ఛ లేదు అంటున్నాడు. అసమానతలు పెరుగుతున్నాయి అంటున్నాడు. అసమానతలు పెరుగుతున్నాయి, మనం ప్రజల కోసం చేయలేకపోతున్నాం. ఎందుకు? వీళ్ళ ఒత్తిడి వలన, ఈ ఫైనాన్స్ పెట్టుబడి ఒత్తిడి వలన. సో ఈ ఫైనాన్స్ పెట్టుబడి గ్లోబలైజేషన్ కాదు, ప్రజల అవసరమా, ప్రజల ఫైనాన్స్ పెట్టుడా, ఇది మనం ముందు క్వశ్చన్. ఇప్పుడు ఆయన మన ముందు పెట్టింది అదే క్వశ్చన్. ప్రభుత్వానికి పెట్టాడో ఎవరికి పెట్టాడో, ప్రజలు కావాలన్నా లేదు ఈ ఫైనాన్స్ క్యాపిటల్ కావాలన్నా, పెట్టుబడా ఇంపార్టెంటా, ప్రజల దేశం ఇంపార్టెంటా, ప్రజలు ఇంపార్టెంటా? ప్రధాన ఆర్థిక సలహాదారుడు ఆయన పెట్టిన క్వశ్చన్ ఇది. సో ఈ గ్లోబలైజేషన్ బేసిక్ గా మీరు చెప్తుంటే జనానికి భాషలో ఫైనాన్స్ క్యాపిటల్ అని అర్థం కాకపోవడమా, ఈ ఆర్థికం అనేది అర్థం కాకపోవడం తోటి చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ ఒక పెద్ద బాంబు కదా, పెద్ద సమస్య అండి. మనం ప్రపంచానికి సంబంధించిన పెద్ద సమస్య ఇది. మన భారతదేశమే కాదు, ప్రపంచానికి సంబంధించిన పెద్ద సమస్య ప్రతి దేశం ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను, ఈ G6, G30, G80 కంట్రీస్ మీటింగ్స్ జరుగుతాయి. G20, G7 వీళ్ళందరూ కూర్చొని ఒకసారి న్యూ ఎకనామిక్ ఫోరమ్స్ అని కూడా జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడ చోట జరుగుతుంటాయి. ఇటలీలో ఒకసారి ఇక్కడ జరుగుతుంటాయి. వీళ్ళు అక్కడ మీటింగ్ లో ఏం చేస్తారంటే, మనం ఈ వెల్తీ పీపుల్ ధనికుల పైన మనం 1% ట్యాక్స్ విధించాలి, 1% ట్యాక్స్ పెంచాలి అందరం కలిసి అనేది అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఏ దేశం వాళ్ళు చేసుకోవచ్చు కదా. అంటే ఏ దేశం వాళ్ళు చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు అమెరికా వాడు 1% ట్యాక్స్ పెట్టాడు అనుకో, ఆ పెట్టుబడి వాళ్ళు ఫైనాన్స్ పెట్టుబడి ఏం చేస్తుంది? ఇండియాలో ట్యాక్స్ లేదు కదా, ఆ 1% ట్యాక్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. సో అమెరికా కూలిపోతాయి. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అందరు కలిసి చేద్దాం. అన్ని దేశాలు కలిసి ఫైనాన్స్ పెట్టుబడికి భయపడుతున్నాయి. అన్ని దేశాలు భయపడుతున్నాయి. అందరు కలిసి 1% ట్యాక్స్ పెంచడానికి వాళ్ళు అంత సతమతం అవుతున్నారు. ఇంకా డిసైడ్ కాలేదు చేయాలని అందరూ ఒక ఇది ఉంది. అంటే ఒక ధనికులపై 1% ట్యాక్స్ పెంచడానికి భయపడుతున్నాయి అన్ని దేశాలు. అదే పేదల మీద అయితే నువ్వు ఎంత భారమైనా వేయచ్చు, దోపిడీ ఎంతైనా పెంచవచ్చు. సో ఇది భారతదేశానికి సంబంధించి పెద్ద ప్రమాదం లెక్కనే కనిపిస్తుంది. పెద్ద సమస్య ఇది, ముందు నుంచే పెద్ద సమస్య. 1980s నుంచే పెద్ద సమస్య. 1980 పాలసీస్ లోనే మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ మధ్య ఈ ఉదారవాద విధానాల పెద్ద ఎత్తున ఈ రోజు ప్రైవేటీకరణ కూడా అదే రీజన్. ప్రైవేటైజేషన్ చేయి అంటే ప్రభుత్వ ఖర్చు తగ్గించాలి కదా. ఈ రోజు లోటు బడ్జెట్ తగ్గించాలి. ఈ ఫైనాన్స్ పెట్టుబడి చెప్పేది ఏమంటే, ఈ లోటు బడ్జెట్ తగ్గించు. లోటు బడ్జెట్ తగ్గించాలంటే నార్మల్ గా మనం ఏమనుకుంటాం, ఆదాయం పెంచండి, ధనికుల నుంచి ట్యాక్స్ పెంచండి, లోటు బడ్జెట్ తగ్గిపోతాయి. పెంచండి, వెల్త్ ట్యాక్స్ వేయండి, ఇన్నరీ ట్యాక్స్ వేయండి అని వేయండి. కానీ వీళ్ళు వేయకుండా ఆ ఆదాయాన్ని అట్లా ఉంటది, వాళ్ళపైన ట్యాక్స్ వేయకుండా ప్రజల పైన భారం వేసి, అంటే ప్రభుత్వ ఖర్చుని తగ్గించి ఆ రకంగా లోటు బడ్జెట్ ని తగ్గిస్తున్నారు. అంటే 10% ఉన్న ఈ సంపద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అసలు తీసుకుంటారు, వసూలు చేయట్లేదు. వాళ్ళ దగ్గర 90% డబ్బులు ఉన్నాయి. దాన్ని రూపాయి ముట్టుకోవట్లేరు. రూపాయి లేదు.
ఇప్పుడు ఏదైతే 90% మంది ఉన్న దగ్గర 10% నుంచి ఇంకా గుంజుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఖర్చులు తగ్గిస్తున్నారు వీళ్ళపైన. ఇప్పుడు ఉదాహరణకి లేటెస్ట్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ఏం చెప్పింది? ఆదాయం రెవెన్యూస్ ఎంత చూపించిందంటే 14.5, అంటే 15% రెవెన్యూస్ పెరిగిందని చెప్తుంది. ఖర్చు ఎంత పెట్టావు, ఖర్చు ఎంత పెంచావు అంటే అది కేవలం 6%. అంటే 15% ఆదాయం పెంచినప్పుడు ఖర్చు కూడా నువ్వు అంత చేయవచ్చు కదా, ప్రజలకు కొంచెం అంతే కదా. ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ దీనిపైన దానిపైన ప్రజలకి నరేగా తగ్గింది. ఈ రోజు శిక్ష, ఆరోగ్యం, చదువు, డ్రైనేజ్, వసతులు, న్యూట్రిషన్ తగ్గడం, ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రజల్లో. ఈ రోజు రోగాలు వస్తున్నాయి, ఈ రోగాలు అరికట్టడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ పైన చాలా ఖర్చులు చేయాలి. శానిటేషన్ పైన ఖర్చు చేయాలి, ఫుడ్ పైన ఖర్చు చేయాలి, రేషన్ ని తగ్గించి ఇంకా జనాలకి ఇంకా ఎక్కువ తక్కువ ధరలో పంచాలి. పంచితే దేశంలో ప్రజల చేతిలో డబ్బులు వస్తాయి. ప్రజలు ఖర్చు పెడతారు. ప్రజలు ఖర్చు పెడితే సరుకులు డిమాండ్ వస్తాయి. సరుకులు డిమాండ్ వస్తే ఫ్యాక్టరీలు వస్తాయి. ఫ్యాక్టరీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఆ ఉద్యోగాలు చేయడం వల్ల వర్కర్లకి మళ్ళీ ఆ వర్కర్లు కూడా ఖర్చు పెడతాడు, జీతం వస్తుంది. మళ్ళీ అలా సైక్లిక్ ఎఫెక్ట్. అంటే భారతదేశం నిజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇది సింపుల్. ఇది ఏ కంట్రీ అయినా ఇది డెవలప్ కావడానికి ఇది రీజన్. నీ చేతిలో డబ్బులు ఉంటే డిమాండ్ ఉంటది, డిమాండ్ ఉంటే ఫ్యాక్టరీలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్. ఈ రోజు మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత తక్కువ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ తగ్గింది అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిందంటే ఇది చైనాతో చూడండి, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఫుల్ ఉంది. చైనాలో ఈ 2008 క్రైసిస్ వస్తే, ప్రపంచ ఆర్థిక క్రైసిస్ వస్తే ఇండియా కొంచెం నిలవబడింది. ఎందుకంటే ఇండియాలో బ్యాంక్ లో ఫైనాన్స్ క్యాపిటల్ ఇంకా పెరగలేదు, ఇప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఉన్నారు. అంటే బ్యాంకులు తన పని కూడా చేస్తుంటుంది ఇండియాలో. ఏం బ్యాంకులు నీ దగ్గర డిపాజిట్ తీసుకుంటది, లోన్ ఇస్తుంది, లోన్ లో వడ్డీ ఎక్కువ తీసుకుని మళ్ళీ ఆ రకంగా లాభాలు తీసుకుని జీతాలు ఇచ్చుకుంటూ నడుస్తుంది బ్యాంకులు. ఫారిన్ కంట్రీస్ లో అలా చేయవు. అవన్నీ ఫైనాన్స్ క్యాపిటల్ దీంట్లో షేర్స్ లో పెట్టేస్తాయి. ఆ షేర్ మార్కెట్ డౌన్ అయితే మొత్తం ఆ బ్యాంకులన్నీ కూలిపోయింది. అమెరికా బ్యాంక్ కూలిపోయింది, ఇన్సూరెన్స్ కంపెనీలు కూలిపోయినాయి. ఇండియాలో ఏమంటే ఇంకా మనం అది చేయలేదు, ఇప్పుడు చేయాలనుకుంటున్నారు. చేస్తే మనం దాని నుంచి నేర్చుకొని ఆ దారిలో పోవద్దు. మన బ్యాంకింగ్ పని దాని పని చేయాలి. బ్యాంకింగ్ పని కాకుండా నువ్వు ఫైనాన్స్ పెట్టుబడి పని చేయకూడదు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న, ఇంత ఫైనాన్స్ పెట్టుబడి, ఫైనాన్స్ క్యాపిటల్ ఎంత ప్రమాదం క్రియేట్ చేస్తుంది, ఒక దేశాన్ని ఎంత పీల్చిపిప్పి చేస్తుంది అని క్లియర్గా చెప్పారు. మరి అలాంటి ఫైనాన్స్ క్యాపిటల్ ని కంట్రోల్ చేయడానికి 10 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం కానీ ఏమైనా ప్రయత్నం చేసిందా? లేదు కదండి, కనపడుతుంది కదా. ప్రధాన సలహాదారుడే చెప్పకనే చెప్పాడు. గ్లోబలైజేషన్ ఫెయిల్యూర్ చెప్పలేదు ఆయన, నయా ఉదారవాదం ఫెయిల్యూర్ చెప్పలేదు. కానీ ఈ ఫైనాన్స్ క్యాపిటల్ ఎక్కువ ఉంది, దీనివల్ల మనం మునిగిపోతాం అంటున్నాడు. అంటే గ్లోబలైజేషన్ ఫెయిల్యూర్ అన్నట్టే. మన స్వేచ్ఛ లేదంటాడు. మనం ఏమైనా చేయాలంటే ఆయన సలహాలు ఇస్తే, భారతదేశానికి స్వేచ్ఛ లేదు. మన ప్రభుత్వానికి మనం విధానాలు చేయడానికి స్వేచ్ఛ లేదు. ప్రజా అనుకూల విధానాలు చేద్దామంటే కూడా స్వేచ్ఛ లేదు. మనం వాళ్ళ డామినేషన్ లో ఉన్నాం, అది డామినేట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాడు ఆయన, చాలా క్లియర్ గా చెప్పాడు. ఒకవేళ అట్లనే ఫైనాన్స్ క్యాపిటల్ కనుక కంట్రోల్ చేయకుంటే భారతదేశం పరిస్థితి భవిష్యత్తులో ఎట్లా ఉండే ప్రమాదం? ఇప్పుడు ఏ రకంగా దిగజారుతుందో అలా దిగజారుతూ పోతుంది. ఎందుకంటే ఫైనాన్స్ క్యాపిటల్ డామినేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఒకప్పుడు ఫైనాన్స్ క్యాపిటల్ తక్కువ ఉంది జీడిపి కన్నా, తర్వాత సమానమైంది. ఈ రోజు ఆయన చెప్పింది 140%. నేను ఇంకా సమానం అనుకున్నాను. ఆయన బాంబు పెంచాడు, 140% అన్నాడు. ఇది రియల్లీ పెద్ద అంచనాలు దాటి ఉన్న సమస్య. ప్రధాన సలహాదారుడు చెప్పాడంటే అది ఆయనే ఇక హైయెస్ట్ అథారిటీ. లెక్కల్లో అన్ని భారతదేశం ఆయన చేతిలో మొత్తం లెక్కలు ఉంటాయి. సో 140% అన్నాడంటే అది ఎంతవరకు స్థాయిలో పేలింది అంటే, ఏ స్థాయిలో ఈ ప్రభుత్వ విధానాలు వెళ్తున్నాయి, వాళ్ళ అనుకూలంగా వెళ్తున్నాయి. ఒకవేళ దీన్ని కంట్రోల్ చేయకుంటే ఏంది భారతదేశ పరిస్థితి కూడా మళ్ళీ ఓ బంగ్లాదేశ్, ఓ శ్రీలంకనో అయ్యే ప్రమాదం ఉందా? అంతే కదండి, బంగ్లాదేశ్ కూడా అలాగే అయింది. మంచి విధానాలే చేసింది హసీనా స్టార్టింగ్ లో, చాలా మంది ఉద్యోగాలు వచ్చాయి. కోవిడ్ రావడంతో వీళ్ళందరికీ దెబ్బలు తిన్నాయి. ఎందుకు దెబ్బలు తిన్నాయి? ప్రపంచ మార్కెట్ డౌన్ అయింది. ప్రపంచ మార్కెట్ డౌన్ అయితే వీళ్ళ దగ్గర సరుకులు అమ్ముడు పోవట్లేదు, నిరుద్యోగాలు వచ్చాయి. వీళ్ళు జీతాలు పెంచమంటున్నారు, జీతాలు పెంచలేదు. జీతాలు పెంచితే ఆ క్యాపిటల్ ఫ్లైట్ అయిపోతుంది. జీతాలు పెంచితే బంగ్లాదేశ్ లో కార్మికులు జీతాలు పెంచితే స్ట్రైక్ చేస్తే ఈమె నో అంది, జీతాలు పెంచనుంది. 10 సంవత్సరాల నుంచి అదే జీతం పెంచనుంది. పెంచనంటే ఎందుకు పెంచనుంది? ఆమె చేతిలో ఉంది లేదు పవర్.
పవర్ ఎవరి చేతిలో ఉంది? ఫైనాన్స్ క్యాపిటల్ కింద ఉంది. నువ్వు జీతాలు పెంచితే అది పారిపోతాయి, ఈ పెట్టుబడులు కూడా పోతాయి. ఈ పెట్టుబడులు పోతే బంగ్లాదేశ్ ఇట్లా కుప్ప కూలిపోతుంది. సో అందుకే ఫైనాన్స్ క్యాపిటల్ ని ఎదిరించలేక, తట్టుకోలేక, కంట్రోల్ చేయలేక పారిపోయి భారతదేశానికి వచ్చిందా? అంతే, అదే రీజన్. దానివల్ల నిరుత్సాహం యూత్ లో. అది ఏదో రిజర్వేషన్ చెప్పారు, రిజర్వేషన్ ఆమె కాదు, రిజర్వేషన్ తగ్గించేసింది, 0 చేసింది ఆమె. రిజర్వేషన్ 0 చేసింది. సుప్రీంకోర్టు కూడా 0 లేదు పెంచమని, 2%, 5% పెంచమని చెప్పింది. కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళ డిమాండ్స్ ఒప్పుకుంది యాక్చువల్లీ. కానీ ఆ పేరు చెప్పి ఉద్యమాలు వచ్చింది అంటే రీజన్ ఏమంటే స్పార్క్ ఏమంటే ఇది మన భారతదేశానికి సంబంధించి కూడా భవిష్యత్తులో అలాంటి ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు రావడం కానీ, నిరుద్యోగత పెరిగిపోవడం కానీ, అట్లాంటి పరిస్థితుల్లో కూడా సంకేతాలు కనబడుతున్నాయి. అందుకే నాగేశ్వరన్ అంటున్నాడు ఏం చేయలేకపోతున్నాడు అంటూ. ప్రధాన ఆర్థిక సలహాదారుడు నాగేశ్వరను ఒక సైరన్ డేంజర్ బెల్ ముందరుందనేది ఒక ఇంటి ఇచ్చిన భారతదేశం. మనం ఏం చేయలేకపోతున్నాం. అది ఆ మీటింగ్ లో సెబీ వాళ్ళు ఉన్నారు, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద క్యాపిటల్ మార్కెట్ వాళ్ళే ఉన్నారు. ఆ మీటింగ్ లోనే అన్నాడు ఆయన. వాళ్ళ ముందరనే వాళ్ళ మీటింగే అది, వాళ్ళ మీటింగ్ అది. ఇది బాగాలేదు, ఇదైతే బాగాలేదు అన్నాడు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ శివకుమార్ గారు. ఒక పెద్ద ప్రమాదము, ఒక డేంజర్ బెల్ సంబంధించిన అంశాన్ని సాధ్యమైనంత ప్రజల భాషలో చెప్పడానికి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మరిన్ని అంశాలు ఇలాంటివి టీటీఎన్లో రెగ్యులర్గా మీతో ఇంటర్వ్యూలు చేద్దాం, ఒక ఎపిసోడ్లుగా నిర్వహిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, భారతదేశానికి ఒక డేంజర్ బెల్ మోగిందని ప్రభుత్వ ఆర్థిక ప్రధాన సలహాదారుడు నాగేశ్వరన్ చెప్పిన కామెంట్స్. ఆయన ఏమన్నాడు అది కూడా మళ్ళీ అదే ఎవరైతే పెద్ద డబ్బులు ఫైనాన్స్ క్యాపిటల్ ఉన్న వాళ్ళ మీటింగ్లోనే ఆ కామెంట్ చేసిండు. భారతదేశ సంపద కంటే, మొత్తం సంపద కంటే ఈ విదేశాల నుంచి వచ్చిన ఫైనాన్స్ క్యాపిటల్ ఎక్కువ ఉంది. అది కుక్క తోకను ఆడిస్తుంది, తోకను ఆడించాలే కూడా, అది నేచరు. కానీ తోక కుక్కను ఆడించే పరిస్థితి ఎట్లయితే సామెత ఉందో అలాంటి పరిస్థితుల్లోకి భారతదేశానికి నెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. డేంజర్ బెల్స్ మోగబోతున్నాయి. మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక కాకుండా భారతదేశం కాపాడబడాలంటే ఈ ఫైనాన్స్ క్యాపిటల్ అనే వేరే దేశం నుంచి వచ్చే డబ్బులు వాలి మన దేశం నుంచి మొత్తం పీల్చి పిప్పి మళ్ళీ పారిపోతాయి. అవి వాటిని కంట్రోల్ చేయకుంటే మనకు నిరుద్యోగిత పెరుగుతుందని, అదేవిధంగా పేదరికం పెరుగుతుంది, దేశం నాశనం అయ్యే ప్రమాదం, ఆర్థికంగా ప్రమాదం ఉందని పొంచి ఉందని ఆర్థిక విశ్లేషకులు శివకుమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆయన చెప్పిన అంశాలు మీకు అర్థమైనాయా కాలేదా? మీరేమనుకుంటున్నారు ఈ అంశం మీద? తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.